हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स ఇది 2025 బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీటు సింగిల్ ఛానల్ ABS వేరియంట్ అన్నమాట అంటే బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు ఈ వేరియంట్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా అనుడ్ ప్రైస్ ఎంత స్పెసిఫికేషన్స్ ఏంటి నా రైడ్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఎవరైతే N160 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యిది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్ గా 4 వేరియంట్స్ లో లభిస్తా ఉంది ప్రస్తుతానికి మనతో బేస్ వేరియంట్ అయితే ఉంది సింగిల్ సీటు ఫ్రంట్ ABS అయితే ఉండిద్ది సెకండ్ వేరియంట్ సింగిల్ సీటు బ్యాక్ సైడ్ ABS కూడా ఉండిద్ది థర్డ్ వేరియంట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీటు డ్యూయల్ ఛానల్ ABS ఫోర్త్ వేరియంట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీటు డ్యూయల్ ఛానల్ ABS అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అన్నమాట ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్ గా అనుడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,47,000 రూపాయలు లభిస్తా ఉంది 160 cc లో మీకు బెస్ట్ స్పెసిఫికేషన్స్ మంచి మైలేజ్ ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఇది బెస్ట్ అని చెప్తాను టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 1,63,000 రూపాయలు లభిస్తా ఉంది అందులో డ్యూయల్ ఛానల్ ABS స్ప్లిట్ సీటు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది బేస్ వేరియంట్ కి టాప్ ఎండ్ వేరియంట్ కి 16,000 రూపాయల దాకా డిఫరెన్సెస్ అయితే ఉంది 16,000 రూపీస్ పోతే పోయి నాకు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేస్తుంది కదా అనుకుంటే మీరు ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుంటే మాత్రం కొంచెం డౌన్ పేమెంట్ తక్కువ చేసినా సరే మీకు వెహికల్ అయితే ఇచ్చేస్తారు ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110-120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు మైలేజ్ విషయానికి వస్తే ఒక 40 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి N160 అయితే పర్చేస్ చేయండి ఎకానమీలో రైడ్ చేస్తే ఒక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందేమో కానీ ఓవరాల్గా మాత్రం మీరు ఒక 40 కిలోమీటర్లు వస్తే చాలు అని చెప్పేసి మాత్రం వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను ఇంకా కలర్స్ విషయానికి వస్తే N160ని టోటల్గా 8 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు ఇది హార్బర్ గ్రే అండ్ సిల్వర్ అన్నమాట లైవ్లో చూస్తానికి ఈ కలర్ కూడా చాలా బాగుంది రెడ్ అయితే ఉంది వైట్ ఉంది బ్లూ ఉంది మీ ఇష్టం మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 164.82 cc BS 6.2 ఇంజన్తో లభిస్తూ ఉంది 16 PS పవర్ 14.6 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది తర్వాత పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు అంటే ఈ వెహికల్ 5 గేర్లు అయితే ఉంటాయి బ్రేక్స్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ మీకు 300 mm డిస్క్ ఉంది ABS అయితే ఇచ్చారు సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు 230 mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది ABS అయితే లేదు మీకు కావాలంటే ABS వేరియంట్ కూడా ఉంది అది మీరు పర్చేస్ చేయొచ్చు ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు మీ హైట్కి తగ్గట్టుగా మీరు సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకుని ఈ వెహికల్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ N160 అయితే లభిస్తూ ఉంది ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఇది నార్మల్ టైర్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది ఇది కూడా నార్మల్ టైరే రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న మెయిన్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm అనేది ఇచ్చారు మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది దీంట్లో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది అయినప్పటికీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా స్లోగా అయితే రైడ్ చేయండి ఇందాక మేము వచ్చేటప్పుడు కింద తగిలిందనమాట సో మీరు ఎంత స్లోగా రైడ్ చేస్తే అంత మంచిది పిలియన్ రైడర్తో ఉన్నప్పుడు సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm అనేది ఇచ్చారు 5.5 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయగలరు 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు ఎందుకంటే 154 kg వెయిట్ ఉంది నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఎంత వెయిట్ ఉంది కాలు కింద అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ అయితే ఇచ్చారు మొత్తం మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట అలాగే ఇక్కడ E20 బ్యాడ్జింగ్ కూడా ఉంది అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు ఫ్రంట్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది అలాగే మీకు రెండు వైపులా DRLs అయితే ఉన్నాయి LED DRLs అని చెప్పుకోవచ్చు హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LED ఇచ్చారు కానీ ఇది బేస్ వేరియంట్ కాబట్టి సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్తో లభిస్తూ ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే అందులో మీకు LED సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది ఇందులో గేర్ ఇండికేటర్ ఉంది స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది ఫ్యూయల్ గేజ్ ఉంది 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి రోడ్ రైన్ ఆఫ్ రోడ్ అని చెప్పేసి బ్లూటూత్ లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది అదే మీరు టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే అందులో 10/10 నావిగేషన్ కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ రెండు ఫీచర్స్ అయితే బేస్ వేరియంట్ లో మిస్ అవుతారు టాప్ ఎండ్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే అలాగే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర టైప్ A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు
సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి పిలియన్ రైడర్తో కూడా మీరు లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. శారీ గార్డ్ ఇచ్చారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. కీస్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉంటాయి. బేసిక్ కీస్ అయితే ఇచ్చారు. వేవ్ బైట్ కీ అయితే ఏమీ కాదు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత ఎం స్విచ్ అయితే ఉంది కదా, ఈ స్విచ్ ద్వారా కన్సోల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ కాదు. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కొద్దిగా కర్వ్ అయితే ఉండిద్ది. రైడ్ చేసేటప్పుడు కొంచెం లీన్ అయితే అవ్వాలి. ఇవి ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను నోటీస్ చేసింది ఏంటంటే కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. వైడ్ అయితే ఏమీ లేదు కానీ కొద్దిగా కర్వ్ అయితే ఉందన్నమాట. ఇట్లా కొంచెం బెండ్ అయ్యి మీరు ఈ వెహికల్ రైడ్ చేయాలి. స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం అయితే 5:30 నుంచి 6 మధ్యలో అవుతుందన్నమాట. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. న్యూట్రల్ ఇండికేటరు, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఏబిఎస్ ఫ్రంట్ సైడ్ ఏబిఎస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఏమీ లేదు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. కొంచెం లౌడ్ అయితే వస్తూ ఉంది. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. 16 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ అయితే చెక్ చేద్దాం. అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. బ్రేకింగ్ బైటింగ్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇందాక నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను. నేను షోరూమ్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ ఈ వెహికల్ తీసుకుని వచ్చాను. షూట్ అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు ఈ వెహికల్ రైడ్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు యాక్షన్ కెమెరా పెట్టేసుకుని హెల్మెట్కి రైడ్ చేస్తూ ఉన్నాను. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. కంటిన్యూగా 100-150 కిలోమీటర్స్ మీరు ఈ వెహికల్ మీద లాంగ్ వెళ్ళాలన్నా సరే వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది. క్లచ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. N160, N250 వెహికల్స్లో మీకు చాలా స్మూత్ అయితే ఉంది. బటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు అనమాట. ఎవరైతే కంప్యూటర్ పర్పస్గా N160 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్కువగా సిటీలో తిరుగుతూ ఉంటారు. ట్రాఫిక్లో మీరు ఎక్కువగా ఈ వెహికల్ రైడ్ చేసే వాళ్ళైతే క్లచ్ అయితే ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. అలా చూసుకున్నట్లయితే మీకు ఇది స్మూత్ ఉంది కాబట్టి ఫింగర్స్ పెయిన్ అయితే రాదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందో బ్రేక్స్ కూడా అంతే బాగున్నాయి అనమాట. ఫ్రంట్ సైడ్ మీకు 300 mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మీకు అపాచీలో కూడా అంత పెద్ద డిస్క్ బ్రేక్ రాదు. బ్యాక్ సైడ్ మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అపాచీలో కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ బ్యాక్ సైడ్ అయితే ఉండిద్ది. ఓవరాల్గా మనము 70-80% ఫ్రంట్ బ్రేకే యూజ్ చేస్తాం కాబట్టి బ్రేకింగ్లో మీకు ఇది పెద్ద డిస్క్ ఉంది కాబట్టి బ్రేక్స్ అయితే ప్రెస్ చేసిన వెంటనే ఆగుతుందన్నమాట. బ్రేకింగ్ పరంగా కూడా నాకు ఇబ్బంది అయితే ఏమీ అనిపించలేదు. సేఫ్టీ పరంగా మీకు ఈ వెహికల్లో ఏబిఎస్ అయితే ఇచ్చారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్. మీకు సింగిల్ సీట్లోనే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలన్నా సరే ఉంది. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. సస్పెన్షన్ కూడా బాగుంది. 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సీట్ కంఫర్ట్, రైడింగ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. N160 కొనుక్కోవాలా, అపాచీ 160 4V కొనుక్కోవాలా అని చెప్పేసి. ఆ వెహికల్ కొంచెం బల్కీగా ఉండిద్ది, కొద్దిగా లావ్ అయితే ఉండిద్ది. నేను నిన్నే ఆ వెహికల్ రైడ్ చేశాను. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే నాకు కంఫర్ట్ అయితే ఈ వెహికల్ ఇంకొంచెం ఎక్కువ నచ్చిందనమాట. పెర్ఫార్మెన్స్ కూడా ఇది బాగుంది. యాక్చువల్లీ మీకు పవర్ అండ్ టార్క్ అయితే అపాచీలో ఎక్కువ ఉండిద్ది. బట్ అది కొద్దిగా బల్కీగా ఉండటం వల్ల మీకు అంత పెర్ఫార్మెన్స్ అయితే అనిపించదు అనమాట. నాకైతే అది పెర్ఫార్మెన్స్ ఓకే. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది స్లిమ్ ఉంది కాబట్టి నాకు పెర్ఫార్మెన్స్ ఇది బాగా నచ్చింది. ఎంత స్లిమ్ ఉంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట వెహికల్స్ని. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది చాలా స్లిమ్ ఉంది. అలాగే క్లచ్ కూడా స్మూత్గా ఉంది కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు అసలు తెలియట్లేదు అనమాట. అంత స్మూత్గా అయితే ఉంది ఇది. కానీ నాకు నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. అపాచీలో మీకు 180 mm ఇచ్చారనమాట. ఇందులో 165 mm. ఇందాక మా డిఓపి అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నారు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు నేను స్లోగా పోనిచ్చాను. అయినప్పటికీ కింద తగిలిందనమాట. సో అదొకటి మైనస్ అనిపించింది నాకు.
కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది. బట్ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసేటప్పుడు కానీ రైడ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద గుంతలు వచ్చినా సరే చూసుకొని మెల్లగా పోనీయమని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ చూసారా పెద్ద గుంత ఇది, సో జాగ్రత్తగా మీరు పోనీయాలి. రేడియల్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ఏమీ యూజ్ చేయలేదు. అపాచీలో బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఉండేది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఆ ప్రైస్ బ్రాకెట్లో 1,75,000కి అది బెస్ట్ అని చెప్తాను. అపాచీ వెహికల్ అయితే అందులో హ్యాండిల్ బార్, కన్సోల్ అన్నీ అప్డేట్ చేసేసారనమాట. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఈ వెహికల్లో స్లిప్పర్ క్లచ్ అయితే మిస్ అవుతుంది, అది కూడా ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ప్రైస్ పెరిగే కొద్దీ మీకు ఫీచర్స్ అయితే పెరుగుతాయి అనమాట. సో అదొకసారి మీరు గమనించాలి. సూపర్ అసలు పెర్ఫార్మెన్స్ అయితే. సో మీరు చెప్పండి బ్రో, అపాచీ వెహికల్ పర్చేస్ చేయాలా, N160 వెహికల్ పర్చేస్ చేయాలా అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం నేనైతే ఈ వెహికలే పర్చేస్ చేస్తాను. ఎందుకంటే స్లిమ్ ఉంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండిద్ది. కమ్యూటర్ పర్పస్గా ఈ వెహికల్ చాలా ఎక్కువ అనమాట. సో పవర్ అంటారు కూడా పర్వాలేదు, నాకైతే ఇది సరిపోయిద్ది కాబట్టి నేను ఇదే చూస్ చేసుకుంటాను. ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే అవసరం లేదు సిటీలో తిరగడానికి, కానీ లాంగ్ రైడ్స్ కూడా వెళ్తా నేను అప్పుడప్పుడు అని అనుకుంటే మాత్రం మీరు అపాచీ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అది మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి అంత తొందరగా హీట్ అవ్వదు, కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవుతారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. మీరు కూడా ఒకసారి ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయమని చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే అపాచీతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది. అలాగే సీట్ హైట్ కూడా కొంచెం ఈ వెహికల్లో తక్కువగానే ఉందన్నమాట. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు, మైలేజ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది అనమాట. అపాచీ వెహికల్తో కంపేర్ చేసుకుంటే క్లచ్ అయితే ఈ వెహికల్ నాకు చాలా స్మూత్ అనిపించింది. అలాగే మీకు వెయిట్ కూడా అంత ఎక్కువ ఏమీ అనిపించదు అనమాట. కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు నేను ఎక్కువగా లాంగ్ రైడ్ వెళ్తాను, నాకు హై ఎండ్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు అపాచీ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనప్పటికీ రెండు వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి, దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది, ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పేసి. ఫ్యామిలీ కోసం 100% యూస్ చేసుకోవాలనుకుంటే ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దాన్ని బట్టి మీరే ఆలోచించుకొని ఒక వెహికల్ అయితే కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.